ఈ విశ్వంలో ప్రతి జీవితం ఇంపార్టెంటే. ప్రతి జీవి ఇంపార్టెంటే. యూనివర్స్‌లో ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. జనరల్‌గా మనం ఒక సెలబ్రిటీకో, ఒక పెద్ద హీరోకో, లేదా మనం అనుకున్న గొప్ప వ్యక్తికో చాలా ఇమేజ్ ఇచ్చేస్తాం. లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఇస్తాం. వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా రెడీగా ఉంటాం. కొంతమంది యువత అయితే వాళ్ళ హీరో కోసం ఏదైనా చేస్తుంటారనమాట. కానీ రియల్ హీరో ఎవరు నీ జీవితంలో? నీ జీవితంలో విశిష్టమైన వ్యక్తివి నువ్వే. నువ్వే రియల్ హీరో. ఎవరైనా కావచ్చు. వాళ్ళకి లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఇచ్చేసి, వాళ్ళ కోసం రక్తాలు చిందించేసుకుని, వాళ్ళ కోసం ఎంతైనా చేసి, వాళ్ళ కోసం మన జీవితం కోల్పోయి, ఇలా యువత ఎందుకు ఇలా అయిపోతున్నారు? ప్రతి జీవితంలో ఒక విశిష్టత ఉంటుంది. ప్రతి జీవితంలో వాళ్ళే హీరో అవుతారు. వాళ్ళ జీవితంలో ఒక మంచి హీరోయిక్ పనిచేసి ప్రపంచానికి ఆదర్శం అవ్వాలి. అందరికీ ఒక స్ఫూర్తినివ్వగలగాలి. ప్రపంచానికి పనికొచ్చే ఒక డైరెక్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ కన్నా, ఇండైరెక్ట్‌గా అయినా ఏదైనా సృష్టించగలగాలి. కొత్తగా ఏదైనా చేసి కొన్ని జీవితాన్ని కదిలించగలగాలి. అది రియల్ హీరోయిజం అంటే. కానీ తెలుగు రాష్ట్రాల యువత చాలా వరకు ఒక వ్యక్తినే హీరో వర్షిప్ చేస్తూ, వాళ్ళ కోసమే పడి చచ్చిపోతూ, వాళ్ళ కోసమే ఫైటింగ్‌లు చేసుకుంటూ ఇవన్నీ చేస్తా ఉంటారు. సో, నో హీరో ఈజ్ బిగ్గర్ దాన్ యూ. నో హీరో ఈజ్ గ్రేటర్ దాన్ యూ. నో హీరో డిజర్వ్స్ సంథింగ్ బెటర్ దాన్ యూ. అన్నీ నువ్వే హీరో నీ లైఫ్‌లో. ఫస్ట్ అది గుర్తుపెట్టుకుంటే చాలా విషయాల్లో సొల్యూషన్ దొరుకుద్ది. ముఖ్యంగా మనం ఎవరికో ఏదో అట్రిబ్యూట్ చేసి మన ఎమోషన్స్ అన్ని దాంతో కనెక్ట్ చేస్తూ ఉంటాం. దాంతో పాటు మనం ఇంకొక గొప్ప విషయం అట్రిబ్యూట్ చేసి ఇంకా ప్రపంచంలో ఇంకొకళ్ళని మనం ఆరాధించమనమాట. అంటే ఒక్కళ్ళకే అన్ని అట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ పక్కన పెట్టి ఓపెన్ చేసి చూస్తే మనకు ప్రపంచంలో చాలా అద్భుతమైనవి అనిపిస్తుంటాయి. చాలా అందమైనవి కూడా కనిపిస్తుంటాయి. ఇవన్నీ పక్కన పెడితే మనం చేయాల్సిన పనులు కూడా చాలా కనిపిస్తాయి అన్నమాట. ఎంతో మందికి చేసే గొప్ప అంశాలు చాలా ఉంటాయి. సో, యువత అందరూ కూడా వాళ్ళలో ఉన్న టాలెంట్‌ని బయటకు తీసుకురావాలి. వాళ్ళు చేసే పోరాటాన్ని బయటకు తీసుకురావాలి. టెంపరరీగా ఉండే ఎంటర్‌టైన్‌మెంట్స్ లేదా విపరీతమైన హీరో వర్షిప్స్ అవన్నీ పనికిరావు. ఎందుకంటే మనం ఒక ప్రశ్న ఇక్కడ అర్థం చేసుకోవాలి. రియల్ హీరో అంటే ఎవరు? రియల్ హీరో అంటే జీవితాన్ని పోరాడి గెలిచినవాడు రియల్ హీరో. ఆ రియల్ హీరోగా తయారవటం మనం నేర్చుకోవాలి. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా అవి దాటి మనం రియల్ హీరో అవ్వాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. అవన్నీ పక్కన పెట్టేసి నేను చాలాసార్లు చూస్తూ ఉంటానన్నమాట. హీరోస్ కోసం ఫ్యాన్స్ ఫైట్ చేసుకోవడం, లేదా హీరో సెలబ్రేషన్స్ ఏదైనా వస్తే ఆ హీరో కోసం పరిగెడుతూ ఉంటాం. సో, మీకు నచ్చొచ్చు, అభిమానం ఉండొచ్చు. అది కొంతవరకే ఉండాలి. అవి కట్టలు తెంచుకోకూడదనమాట. సో, మనల్ని మనం కోల్పోతే ఇంకోళ్ళని హీరో వర్షిప్ చేస్తాం. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా, లేదా ఏదైనా వచ్చినా సరే మన ఇమాజినేషన్ మొత్తం ఒకళ్ళకే అట్రిబ్యూట్ చేస్తాం. మన ఫెయిల్యూర్ కూడా వాళ్ళకి అట్రిబ్యూట్ చేస్తాం. మన సక్సెస్ అట్రిబ్యూట్ చేస్తాం. మన ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళకి అట్రిబ్యూట్ చేస్తాం. ఇది తప్పు. మన సక్సెస్ మనదే, మన ఫెయిల్యూర్ మనదే, మన ఎమోషన్ మన కోసమే ఉండాలి. మన కష్టం మన కోసమే ఉండాలి. మనం చేసే పని అందరికి ఉపయోగపడాలి. అంతేగాని విపరీతంగా హీరో వర్షిప్ చేసి అందరి కోసం పాకులాడొద్దు. మీ జీవితంలో సెలబ్రిటీ మీరే. మీకు మీరే గ్రేట్. మీకు మీరే సెలబ్రిటీ.